శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ మీకు సమర్పిస్తున్న వారు శ్రీనికేతన్, మన సాంప్రదాయం మన చాయిస్. పవర్డ్ బై స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. నమ్మకాలు ఎన్నైనా నిజమొకటే. చిన్నారి కళ్ళలోన వయ్యారికం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందో నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే అరే 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 అరే. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై స్టెర్లింగ్ పంప్స్. మనతో సరదాగా టైం స్పెండ్ చేయడానికి మరో ముగ్గురు అద్భుతమైన గెస్ట్లు ఈ రోజు మన షోకి వస్తున్నారు. వాళ్ళ గురించి నేను చెప్పాలంటే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఒకళ్ళు కరెంటు తీగల సన్నగా ఉన్న దాని అబ్బా కామెడీ చేస్తేనే కిక్కే వేరుగుంటుంది. మరొకళ్ళు చుక్కేయకుండానే 2 బాటిళ్లు తాగినంత కిక్కులో ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి కామెడీ పండిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్యనే వీళ్ళిద్దరి పేర్లు మార్చుకున్నారు. ఇంతకు ముందు ధనరాజ్, తాగుబోతు రమేష్ అన్న వీళ్ళు ఇక ఇప్పటి నుంచి ఏకే రావు, పీకే రావు. ఏకే రావు గారు, పీకే రావు గారు, ప్రదీప్ దర్బార్కి స్వాగతం, సుస్వాగతం. మీరు కూడా చేసేసారు. ఇంకా నేను ఒక్కడే ఇష్టలో పెండింగ్ ఉన్నాను అనిపించింది అనమాట. మేము ఆపినామా ఇప్పుడు మీరు చేశారనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఏకే రావు, పీకే రావు, ప్రదీప్ రావు నోగుడు చేయి నిన్న అద్దన్నారా? ఏకే రావు, పీకే రావుని ఈరోజు కామెడీ చేస్తుండగా చూసాం. చూసారు ఫైట్లు చేశారు భయ్యా? అవును, నేను ఫైట్ మాస్టర్ వచ్చి రమేష్ గారు మనకు డూబ్ ఎందుకు నేను చేస్తాను. మీరు కొట్టారు, ఓకే. విలను అక్కడ దాకా వెళ్ళి పడతాడు, ఓకే. మరి వాడు సైజుకి సరిపడ విలన్ వాడికి పెట్టారు, నా సైజు సరిపడ విలన్ నాకు పెట్టారు. ఇంకా మీ సైజు కంటే తక్కువ విలన్ ఎక్కడ దొరుకుతాడు సార్? ఇంక వాడు విలన్ ఎలా అవుతాడు? వాడు మీరు చూడండి, గాల్లో కొడితే గాల్లో ఎగురుతుంది. గాల్లోకి ఎగిరాడు. అవును, మేము మీరందరు ఇలా అనుకుంటారని సినిమాలో డైలాగ్ వేసి మనం కొట్టినా 10 పోతున్నారంటే వీని పురమాయించింది ఎవర్రా అంటే వాడేమంటాడు? నేనేమంటాను తెలుసా, ఫైట్లు చేయడం ఇంత ఇది నాకు ఇప్పుడే తెలిసింది. మేము ఫైట్లు చేసామని ఇందులో ఫైటింగ్ పెట్టకు. ఇవన్నీ ఎంత సార్? చూడండి ఇప్పుడు ఈ రౌండ్లు చూడండి, మీరు ఇలా 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 పాస్ అవుతారు. రౌండ్లు అంటే కష్టం. చేయి నలపగలగా ఏం లేదు. బట్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు. ఏకే రావు, పీకే రావు మనతో ఉన్నారు, అలియాస్ ధనరాజ్ అండ్ తాగుబోతు రమేష్. వీళ్ళిద్దరి మధ్యలోకి మరో బ్యూటిఫుల్ యాక్టర్ అండ్ యాంకర్ ప్రియాంక.
అదేంటి వెళ్ళిపోయారేంటి? ఎందుకు అది చూడముచ్చటగా ఉంది, మధ్యలో మేము ఎందుకని. అవును కరెక్టే కదా. డైరెక్ట్ గా చెప్తే బాగోదని నేను కూడా ఆగా. అయ్యో వదిలే నెగ్గించే బాబు. సేమ్ పించ్ అన్నావు, నాకు అర్థం కాలేదు. తెలియక అన్ని కలర్స్ వేసుకొచ్చానే నేను. నన్ను సేమ్ పించ్ అనకుండా ఓన్లీ ఒక బ్లాక్ షర్ట్ కలిసి సేమ్ పించ్ అంటారు. బట్ ప్రియాంక, సో వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై స్టెర్లింగ్ పంప్స్ లో మీ ముగ్గురితో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం. అండ్ ఫస్ట్ రౌండ్ వై దిస్ కొలవరి. ఈ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకే, మీ ముందు ఫ్రెష్ గా ఉతికారేసిన బాగా కడిగిన గుడ్లున్నాయి. ఉజాల ఏం లేదుగా, తెల్లగా మెరుస్తున్నాయి. అంటే తెలియదు, అది ఎలక్కల మందు అన్ని ఒకటే రంగులో ఉండడం వల్ల కడిగారు. తెలియదు, అడిగారు మొత్తానికైతే కడిగారు. బాగుంటుంది ఇది. ఇప్పుడేం తెలియదండి, రేపు మార్నింగ్ సరిగమా. ఓకే, సో నేను ప్రశ్న అడుగుతాను, గుడ్డు నోట్లో పెట్టుకుంటారు, బజర్ ప్రెస్ చేస్తారు, ఆన్సర్ చెప్తారు. రైట్? ఆన్సర్ ఫినిష్ అయ్యేంత వరకు గుడ్డుని నవలకూడదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పాస్ చేసేయచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు, టైం అయిపోవచ్చు. ఏంటి పాస్ చేసేది? ఎగ్గా? ఎవరి బొచ్చులు వాళ్ళకి పెట్టాక ఇంక పాస్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. అందరూ 1 2 3 కౌంట్ లో గుడ్డు లోపల వేసుకోండి. 1 2 3. అబ్బో, ఇంత పెద్దయా? నాటుకోడి గుడ్లు అనుకుంటా. ఓకే. లోపలికి పూర్తి గుడ్డు కనపడకూడదు నాకు. ఈ గుడ్డు కనపడకూడదంటే మా గుడ్డు కనపడం. రమేష్ గారు, మంచి డైలాగ్ కావాలి మాకు. మంచిది, మన స్టైల్ డైలాగ్ ఒకటి కావాలి. దానికని గుడ్డు నోట్లో పెట్టుకోకల, వాడు అలాగే చెప్తాడు. రెడీ? నాకు తెలిసి ఇలాంటిది అలా మొదలైందో డైలాగ్. అదే అదే అనుకుంటాను. సూపర్. ధనరాజ్ గారు, జగడంలో మీరు అద్భుతమైన సీన్ ఉంటది. సర్లే, నువ్వే కొట్టావు. అదేరా, నువ్వే కొట్టావు. మీరు ఈ డైలాగ్ చెప్పారు కదా. నెక్స్ట్ తగ్గితే బూతులు వస్తాయి నోట్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు గుడ్డుని హాఫ్ చేస్తాం. హాఫ్ గుడ్డు పెట్టుకుంటే చాలు. ఓకే, నోట్లో పెట్టుకొని ఎగ్గు ఒకటి చెప్తా. చెప్పు. అదేంటో మేము కనిపెట్టాలి. నీకే చెప్తా. అది కనిపెట్టడం అంటే కష్టం. జాగ్రత్తగా నువ్వు చెప్పమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. కాదు, ఆర్టిక్ ఎమోషన్ లా. అదే చాలా వచ్చింది. ఆర్టిక్ అర్థం కాలే నాకు కూడా. అది పాట స్టైల్లో పాడమ్మా, అప్పుడు మాకు అర్థం అవుతుంది. అయ్యయ్యో, మీనింగ్ తెలుసా? తెలుసు. తెలుసా? పేపర్ చింపమనా? చెప్పండి, పర్లేదు. ఎందుకు తెలీదు. ఐ లవ్ యూ అందండి ఆవిడ. My heart is beating adora telusukova ade enali waiting anela tarumutondi nadi. ఇప్పుడు గుడ్డుని ఒక చేత్తో పట్టుకోండి. నేను ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను. క్వశ్చన్ ఫినిష్ అవ్వగానే మీరు ఆన్సర్ చెప్దాం అనుకుంటే కనుక ఫస్ట్ గుడ్డు, దెన్ బజర్. ఫస్ట్ క్వశ్చన్, ఒక ఫేమస్ సామెత ఇది. ఈ సామెత ఒక ఆకు గురించి. అన్ని ఉన్న ఆకు ఆయన మర్చిపోయి తినేస్తున్నాడు. ఆయన గుడ్డు పెట్టారు. ధనరాజ్ గారు ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు. చెప్పండి ఆన్సర్. అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ధనరాజ్ మీరు ఇచ్చిన ఆన్సర్ రైట్ ఆన్సర్. 5 పాయింట్స్. రెండో క్వశ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహ మూవీలో ఫేమస్ డైలాగ్. రమేష్ గారు. అదే నేను ఆలోచిస్తూ ఉండండి సార్. అలాగే మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ప్రియాంక చెప్పమ్మా. నువ్వు నవ్వుతూ ఉండమ్మా. ధనరాజ్ గారు మీరు చెప్పండి. ఆయన గుడ్డ ఆయన కంటే బరువుగా ఉన్నంత ఫీలింగ్ ఇచ్చాడు ఆయన. ఆయన
ఆయన అంటే క్లారిటీ వస్తుంది నాకు. చెప్పండి సూపర్, రైట్ ఆన్సర్. ఎస్ సార్. సో చాలా బాగా చెప్పారు. 5 points. గుడ్. థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ బృందావనం. ఓకే, హీరో సిటీ నుంచి వస్తాడు, రాగానే ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటది? చెప్పు, నువ్వు చెప్పు, నీకు ఛాన్స్ ఇచ్చిన చెప్పురా. కొత్తగా ఉందని పొద్దున అలాగే ఉంది, అది కాదు వైపు వస్తే లక్క లక్కే. వెరీ గుడ్ రా. రైట్ ఆన్సర్. సో బజర్ ప్రెస్ చేశారు అండ్ డైలాగ్ కూడా కరెక్ట్ గా చెప్పారు కాబట్టి 5 points మీకు వచ్చాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. చిన్నప్పుడు నేర్చుకున్న చాలా ఫేమస్ పోయం చిట్టి చిలకమ్మ. గుడ్డేదమ్మా, చెప్పమ్మా. వెరీ గుడ్. అయినా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినా గుడ్డు తీసిన తర్వాత కానీ చెప్పలేదు. మీరేంటి క్యాజువల్ గుడ్డు పక్కన పెట్టి కబుర్లు చెప్తున్నారు నాతో? అంటే చెప్పేసింది కదా అని. అంటే ఆమె కంటే బెటర్ గా మీరు చెప్తే మీకు ఇస్తా point. అవునా? అవును. ఓకే. గుడ్డేది మీ స్టైల్ చెప్తారా? ఆ. ఉప్పు గారు వేస్తే నెక్స్ట్ బేక్ లో వాడతారు మీరు ఆ గుడ్డ, నాకు అర్థమైంది. వెరీ గుడ్, సూపర్. రాశి ఫలాల్లో బాగా రాసినట్టుంది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పావు. 5 points. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, డైలాగ్స్ లో డిఫరెంట్ స్టైలు. బాలకృష్ణ గారు ఆయన నట్టింటికి వచ్చే డైలాగ్. ధనరాజ్. అంతే. ఓకే, రమేష్ గారు. నువ్వు ఇంటికొస్తా, నువ్వు ఎట్టింటికొస్తా, నువ్వు అమ్మకు నువ్వు మొత్తం మొగలు కలిపి చాలా రోజుకుంటావు. నువ్వు నీ మొత్తం ఇదే రిమిక్స్ చేసాడు లాస్ట్ లో. అమ్మో ప్రియాంక, నీకు ఇది తెలుసా అమ్మా? నువ్వేంటి ఎగ్గు తింటావు? అసలు వచ్చా డైలాగు? పక్కింటికి రావడం ఏంటమ్మా? ఒక అబ్బాయికి అమ్మ కూర్చున్నా ముగ్గురికి 3 పాయింట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు మీ ముగ్గురు. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయాక ధనరాజ్ మీ టోటల్ స్కోర్ 13 points, ప్రియాంక 8 points, తాగుబోతు రమేష్ గారు 8 points. సో ముగ్గురు గెస్ట్లు ఈ రోజు ఏకే రావు, పీకే రావు విత్ ప్రియాంక సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోతారు. సెకండ్ రౌండ్ నీకు నాకు సంథింగ్. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ వస్తాయి మీకు. ఆ పిక్చర్స్ క్లూల్ కింద తీసుకుని వాటి కనెక్షన్ ఉంటాయి ఆ పిక్చర్స్ లో. దాన్ని బట్టి ఒక పేరు, ఒక ఆన్సర్ ఉంటుంది. అది సామెత అవ్వచ్చు, పదం అవ్వచ్చు, సినిమా పేరు అవ్వచ్చు, హీరో పేరు అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు, ఏమైనా ఉండొచ్చు. బాగా క్రియేటివ్ గా ఆలోచించండి. రెడీ. పిక్చర్ రాగానే మీరు బజర్ ప్రెస్ చేయొచ్చు. బజర్ ప్రెస్ చేయగానే అడుగుతాను, కరెక్ట్ చెప్తే 5 points. మీకు ఎవరికి తట్టకపోతే నేను క్లూ ఇస్తాను. క్లూ ఇచ్చా కూడా మళ్ళీ బజర్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఎవరు బజర్ నొక్కితే వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ పిక్చర్ కి సిద్ధంగా ఉన్నారా? బజర్ ఇన్ హ్యాండ్స్. ఫస్ట్ పిక్చర్. తాగుబోతు రమేష్, మీరే ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు. వాట్ ఇస్ ఆన్సర్? 5, 4. మహాత్మా సినిమాలో శ్రీకాంత్ గారు చేశారు. నాకు ఆన్సర్ కావాలి అంతే. సేఫ్ సైడ్ నొక్కి పెడతా. ఈ మూడింటికి ఒక కనెక్షన్ ఉంది. అదేంటి? 26 జనవరికి మహాత్మా సినిమా వేస్తారు. ఏం ఆలోచించారు సార్? ఎంత క్రియేటివిటీ. 26 జనవరి
మహాత్మా సినిమా వేస్తారు. అవును, శ్రీకాంత్ గారు హీరో. శ్రీకాంత్ గారు అందులో హీరో. అడ్డే ఏం ఆలోచించారు సార్. రాంగ్ ఆన్సర్. ఇది ఒక పదం అంతే, అంటే ఒక వర్డ్ ఆన్సర్. ఇది అవునా? నాట్ ఏ సెంటెన్స్. ధనరాజ్ గారు మహాత్మా. రైటా రాంగా? రైటే. రైట్ ఆన్సర్. ఇక్కడి నుంచి పాస్ వన్ మీకైంది కాబట్టి మీకు 3 పాయింట్లు. రెండో పిక్చర్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది ప్రియాంక. ప్రియాంక నీ ఆన్సర్ ఏంటి? శ్రీరామరాజు. నేను చెప్పనా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. నేను చెప్పనా? అది కాదు. మీరు కాదు. ఫారెస్ట్. సెకండ్ బజర్ ప్రెస్ చేసింది ధనరాజ్ గారు. శ్రీరామ రాజ్యం నయనతార. 5 4 3 2 1. ధనరాజ్ అండ్ ప్రియాంక మీరిద్దరు చెప్పలేకపోయారు. మిస్టర్ పీకే రావు, నేను ఆలోచించిన క్రియేటివిటీగా ఆ, కరెక్ట్ కాదో డౌట్ నాకు. చెప్పే మళ్ళీ చెప్పండి. చెప్తా. సీతమ్మ. ఓకే, ఆ ఒక్కరు ఫోటో వేసేవాళ్ళు కదా అప్పుడు. ఆ రెండు రాంగ్ ఆన్సర్. ముగ్గురు రాంగ్ ఆన్సర్. ఇప్పుడు క్లూ. నాకు అర్థమైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఓ మై గాడ్, ఇంత క్రియేటివిటీ ఉంటుందని అనుకోలేదు. బాగుంది. వెరీ గుడ్, బాగుంది. నీకే, నీకు 5 మార్కులు నీకే. నీకే. థర్డ్ పిక్చర్. సేఫ్ సైడ్. సేఫ్ సైడ్ కాదు. ఫస్ట్ బజర్ ప్రియాంక. ఇది పోయం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. అదేనా? నెక్స్ట్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళని అడగడం కంటే ఇది రైట్ ఆన్సర్. సూపర్. సో స్ట్రైట్ అవే 5 పాయింట్లు వచ్చాయి. మీరే బజర్ ప్రెస్ చేసి మీరే ఆన్సర్ ఇచ్చారు. సో 5 పాయింట్స్. ప్రియాంక, నువ్వు ఒక్కొక్క లైన్ చెప్పు, ఆయన దాన్ని ఆయన స్టైల్లో రిపీట్ చేస్తా. చెప్పు ప్రియాంక. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, హౌ ఐ వండర్ వాట్ యు వాంట్, up above the world so high అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై like a diamond in the sky. లైక్ ఇన్ ది స్కై. అంటే 2-3 వేసాక తడబడితే కదా, అది ఇంగ్లీష్ కలిపేసారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఫోర్త్ పిక్చర్. సేఫ్ సైడ్. ధనరాజ్, మీరే ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది. అమలాపాల్. రైట్ ఆన్సర్. వా వా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్. ఇతర అమ్మాయిలతో హీరోయిన్ అమలా అమలా పాల్. పాల్. అండ్ చాలా బాగా ఆలోచించి చెప్పారు, తక్కువ అని చెప్పారు. అంటే అమలా గారిని చూసిన తర్వాత పాల్ ఇంకేం గుర్తు రాలేదు నాకు. హీరోయినే గుర్తొచ్చింది మీకు. 5 పాయింట్స్. థ్యాంక్ యూ. లాస్ట్ పిక్చర్. స్కోర్ చేసుకోవడానికి ఇదే సదవకాశం. నెక్స్ట్ దాంట్లో స్కోర్ చేసుకోవడం కంటే ఇప్పుడే స్కోర్ చేసుకుని మన దగ్గర పెట్టుకుంటే చివరిలో బాగా పనికొస్తాయి. నన్ను నమ్మండి, పనిష్మెంట్లకి దూరంగా ఉండండి. నన్ను నమ్మిన వాళ్ళందరూ ఈ సెట్ లో బాగుపడ్డారు. అస్సలు తిట్టుకోకుండా వెళ్ళారు. ఓకే, లాస్ట్ పిక్చర్. ప్రియాంక ఫస్ట్ బజర్. ఈ 4 పిక్చర్స్ కనెక్షన్ ఉంది. ఆ 4 కలిపితే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఫైవ్ 4 అత్తారింటికి దారేది. రాంగ్ ఆన్సర్. ఎక్కడ సార్ దారేది సార్? అవునండి, అత్త ఆవిడ, ఆ, ఇంట్లో ఉండేది ఈవిడ. ఆ. దారాలు ఇద్దరు చెప్తారు కదా అని. ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారు అక్కడ? సార్ నెక్స్ట్ బజర్ ప్రియాంక, నువ్వు ప్రెస్ చేసావు. క్లూ ఇచ్చిన ఇంకొక క్లూ ఇవ్వచ్చు కదా. ఇంకో క్లూ ఇస్తారు. అయితే మళ్ళీ బజర్స్ రెడీ. అబ్బా. మెగాస్టార్ చిరంజీవి ఎవరికి మొగుడు? బా, నేను నొక్కాను వినపడలా. ఎవరు బజర్ ప్రెస్ చేసింది ఫస్ట్? నేను ఫస్ట్. నేను నీటిగా ఉండేవాడు, నీటిగా ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు. మీరు? నేనే నొక్కి నేనే చెప్తా. ఆన్సర్ ఏంటి? ఎముడికి మొగుడు. రాంగ్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ బజర్ ప్రెస్ చేసింది నేనే. ప్రియాంక. చెప్పు. ఇందాక ఏదో క్లూ ఇచ్చారు, ఏంటది? సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి గారు. సూపర్ హిట్ మెగాస్టార్ చిరంజీవి మూవీ. ఓకే. మీరు పైకి చెప్తే ఆడుకోలేదు. చాలా ఉన్నాయి. నాకు తెలుసు. 4 ఏంటి? ఆగండి, చెప్పాలి కదా. ఆగండి ఆగండి, నేను చెప్తాను. టైం ఆఫ్ ధనరాజ్. అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు. ఓ,
సూపర్ సూపర్ మొగుడు గోపిచంద్ గారు, మొగుడు అత్త నదియా. గోపిచంద్, సమంత అమ్మాయి, అమ్మాయి. యముడు గెటప్ లో ఎన్టీఆర్, ఓ వావ్ ఆవిడేమో అత్త. అది పెద్ద కథ, ఈ సినిమా చేయొచ్చు. ఇది ఎట్లా చేస్తారు నీ? అయితే ఈజీగా ఉందండి. అత్త అనగానే ఆవిడే గుర్తుకొస్తుంది. ఓకేరా. యముడు, అత్తకి యముడు, అమ్మాయికి అమ్మాయికి మొగుడు. మొగుడు హీరో. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో క్లూ ఇచ్చిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పారు కాబట్టి 3 పాయింట్స్ వస్తాయి మీకు. చాలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. శ్రీనికేతన్ ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్ లో సెకండ్ రౌండ్ సూపర్ గా ఆడారు ఏకే రావు, పీకే రావు విత్ ప్రియాంక. థ్యాంక్ యూ. అండ్ ఈ రౌండ్ లో మీరు ఇచ్చిన ఆన్సర్స్ గాను పాయింట్స్ అనౌన్స్ చేశాను. అండ్ కాకపోతే రమేష్ గారు సూపర్ సార్, వండర్ఫుల్, సూపర్ గా ఆడారు. అన్ని ప్రయత్నించారు కానీ ఒక్కడు కూడా కరెక్ట్ గా చెప్పలేదు మీరు. సో ఈ రౌండ్ లో మీరు ఏం స్కోర్ చేసుకోలేదు. సో పాత స్కోర్ 8 లోనే ఉండిపోయారు. ప్రియాంక ఈ రౌండ్ లో 8 పాయింట్స్ వచ్చాయి, పాత 8 ఉన్నాయి, మొత్తం కలుపుకుని 16. ధనరాజ్ గారు ఈ రౌండ్ లో 11 పాయింట్స్ వచ్చాయి, అంతకుముందు మన దగ్గర 13 పాయింట్లు ఉన్నాయి. సో మొత్తం కలిపి 24 పాయింట్స్. ఏకే రావు, పీకే రావు విత్ ప్రియాంక. థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాం. థర్డ్ రౌండ్ గానా బజానా. మీరు ముగ్గురు ఈ నీళ్ళ టబ్బులో నుంచుని ఉంటారు. లైట్ గా చల్లగా ఉండడం కోసం ఐస్ వేసాము. చల్ల వాటర్ లో చిల్ అవుతూ ఉండగా వాళ్ళు మ్యూజిక్ వాయిస్తారు. మీరు పాట కరెక్ట్ గా పాడితే ఐస్ టబ్ నుంచి బయటకు వచ్చేయచ్చు, చాలా రిలాక్స్డ్ గా క్యాజువల్ గా ఉండొచ్చు. థ్యాంక్ యూ. మిగతా ఇద్దరు మాత్రం అందులోనే ఉంటారు. నెక్స్ట్ ట్యూన్ మొదలెట్టే ముందు మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ట్యూన్ వాయిస్తారు, అప్పుడు కూడా కరెక్ట్ చెప్తే మళ్ళీ బయటికి రావచ్చు. ఇప్పుడు చెప్పను ఒకడు ఉంటాడు కదా, వాళ్ళు అంటాడు అతనికి- 5 ట్యూన్లకి అక్కడే ఉంటాడా? నా తిరిదిన్నా, నా తిరిదిన్నా. మంచి నా కోసం ప్లే చేయను భయ్యా. రండి, అద్దరు కొడతారు మా వాళ్ళు. మీ ముగ్గురు రండి. సరే, ఒక ట్రైల్ చూద్దామా? ఏం ట్రైల్, ఇంక ట్రైల్ ఏం చూడలేదు. trial? ఇంకా ట్రైల్ చూసే పరిస్థితి లేదు ఇప్పుడు. లేదు. నేను ఎండాకాలం ఎంత 36, 40 ఎలా ఉన్నా సరే వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయను నేను. అలాంటిది నన్ను కానీ ఇది ప్రయోగం తెలుసా? ఓకే సరే, నుంచోండి. వాళ్ళు ఫస్ట్ ట్యూన్ కి సిద్ధంగా ఉన్నారు. రెడీ. పొజిషన్స్. మధ్యలో ఎవరైనా బయటకు వచ్చేస్తే ఎక్స్ట్రా టైం అందులో స్పెండ్ ఏ, చేయాలి. చచ్చిపోతున్నాయా? Come on, I say 1, 2, 3 పొజిషన్స్. కానీ ఎందుకు బ్రతుకు అన్నీ ఎందుకు? ఇదేం రౌండ్ ప్రదీప్? ఐస్ రౌండ్ ఇది. ప్రదీప్ దర్బార్ పొజిషన్. సెంటర్ లో పెట్టండి కాళ్ళు. పెట్టండి, టైం అయిపోతుంది. Come on, 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 come on. Position. అరే, napkin ready ఈ కాలు కూడా, ఈ కాలు కూడా, ఆ కాలు కూడా, ఆ కాలు కూడా. చూడు, ఓకే. అదిరా. పెట్టు తొందరగా కాలు. చచ్చిపోతాను. అలా అలాంటి కాదు. చూడు చూడు నేను ఎలా తొందరగా, పెడతాను. తొందరగా. దేవుడా. ఓకే, ముగ్గురు రెడీగా ఉన్నారు. First year, brothers ready. Brothers ready. ప్రియాంక పాడు, పాడు. జాతరలో జీన్స్ వేసుకున్న గుర్తుకు మళ్ళా రాత్రిలో చప్పుడా ఏ, కష్టం కాదు. మామలు తీసిరిగా ఆవిడ నేను తీసుకొస్తాను. ఇది ఓన్లీ శాంపుల్ వరకే. అంటే ఏకేరో పీకేరో అన్ని ఫైట్లు డాన్సులు చేసారు కదా. ఓకే, ఇప్పుడు ఓ పని చేద్దాం. మీరు ముగ్గురు బయట నుంచుంటారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాంగ్ వాయిస్తారు వాళ్ళు. ఓకే ఓకే, ఓకే మీరు లోపలికి రండి, వాళ్ళు ట్యూన్ వాయిస్తారు, పాడేయండి, బయటకు వచ్చి అంతే. మిగతా ఇద్దరు బయటే ఉంటారు. ఇది బాగుంది. వండర్ఫుల్, రండి. ఏదో ఒక రోజు ప్రదీప్ హీరోగా చేయకపోడా నేను ఇలాంటి షో నేను చేయకపోడా show చేస్తా, special అప్పుడు show పెడతాను చేస్తా. ప్రదీప్ నీకు నేను ముళ్ళ కంచెలు కింద తగిట తగిట. యు మీన్ సాంగ్స్? కాకపోతే రమేష్ గారు రండి, పొజిషన్. మీకోసం ఇప్పుడు ట్యూన్ వస్తుంది. జనరల్ ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తారు, మీరేంటి ప్రోగ్రామ్ హాస్పిటల్ పెట్టారు? అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని కష్టాలైనా సరే ముందే మనం భరిస్తే తర్వాత నొప్పులు ఉంటాం. మరి ఈ విషయం ముందే చేసుకోవద్దు, ఎంతసేపు అయి ఉంది. అందుకే ఏం ఇవ్వలేదు మిమ్మల్ని. కమాన్, రంగంలో దిగాలి. రెడీ, ఓకే, ట్యూన్. ఇలా ఇలా అంటావేంట పాట మీద. ఆయన చెప్పలేకపోయారు. అవును. మీ ఇద్దరులో ఎవరు చెప్పినా
మీకు Rest. పాయింట్స్ వచ్చేస్తాయి. కమాన్ Same time, come on. Come on, ready? నాకు ముందు నచ్చు నాకు ముందు నచ్చు ఒక్కలు పెట్టచ్చా పాడు. చిరునవ్వే చిరావే నిదురించే నా వల్లపై చిరునవ్వే చిరావే జోరే గుండెపై నననా అంటే వచ్చి నాకు ఇంకా సూపర్ రాదు. ప్రియాంక గారు యాక్చువల్లీ అదే వెళ్ళిపోతున్నారు నేను మాట్లాడుతుంటే అయ్యో చాలు ఓకే రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ట్యూన్ అది కాదు ఇది కేక నా సామి రంగా కేక మరుగున పుల్లెట్టుకొని ముక్కన ఎలెట్టుకొని ఇదంతా నేనంటే కేక నా సామి రంగా అది ఆవిడ ముందు వెళ్దాం అనుకోలే ఈయన నాకు తెలుసు ఇది కాదు ఇది అని కూడా బయటకు వచ్చాడు ఆయన. కాదు ఆవిడ మైండ్ మొత్తం ఏం తెలుసా దండ్రా తెలిపి పాయింట్లు వచ్చేస్తాయి కదా మర్చిపోయి వెళ్ళిపోయింది ఆవిడ అండ్ రెండో సాంగ్ కూడా కరెక్ట్ గా చేశారు Very good. మొత్తం సాంగ్స్ ఆమె కరెక్ట్ గెట్ చేస్తుంది. చెయ్యాలని నా కోరిక. 2 ట్యూన్స్ రైట్ వచ్చాయి ఆయన సర్దుకుంటాడు సామాన్ ఓకే థర్డ్ ట్యూన్ డార్లింగ్ ఓడిరా డార్లింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పాడు పాట పాట పాడు ఆవిడ పాడతా చూడండి ఓపెనింగ్ నీటిలోని చాకొచ్చి నేల మీద అంతే. పడ్డట్టు నీటిలోని చాపొచ్చి. ఇలా కొట్టేస్తున్నాడే. అంతే. డార్లింగ్ అది. వదిలా డార్లింగ్, డార్లింగ్. రైట్ ఆన్సర్ ఆన్సర్ కాదు నేల మీద చేప వచ్చి నీటిలోనే పడ్డట్టు సూపర్ గా పాడారు సూపర్ మీకు తెలియని విషయం ఒకటి ఉంది అసలు ఎంత షార్ప్ గా ఉన్నారంటే ఫాస్ట్ గా ఏ క్లిష్ట పరిస్థితులన్నీ మర్చిపోయి చక్కగా పాడుతున్నారు మీరే కాదు ఏ కేర్ ఆఫ్ పీ కేర్ ఆఫ్ ఇప్పుడు పాడతారు చూడు అదిరిపోతుంది రెడీ ఫోర్త్ ట్యూన్ చూద్దాం రే నీ ఫేవరెట్ నాకొచ్చి. చాలు ఆపండి ఇంక చెప్పండి ఇప్పుడు యా చెప్పండి. రెడీ Ready. బంగారు కోడి పెట్ట వచ్చినండి హే పాప హే పాప హే పాప అంతే అమ్మా ఓకే సూపర్ అబ్బా బంగారు కోడి పెట్ట వచ్చినండి ఓ పాప ఓ ప్రదీప్ తుడుచుకుంటే పోయేది కాదు నేడు అది అది వాయించండి భయ మరి ధనరాజ్ గారు రైట్ సాంగ్ పాడారు 5 పాయింట్స్ థ్యాంక్ యూ లాస్ట్ ట్యూన్ మిగిలింది ఓకే లాస్ట్ సాంగ్ స్పెషల్లీ ఫర్ తాగుబోతు రమేష్ గారు లాస్ట్ సాంగ్ వద్దులే, మాకు వద్దు. మీరే. అరే రే అరే రే Go. అరే అరే మాయాదారి మైసమ్మో మైసమ్మ ఐసులు పెట్టి గబర చేస్తుండ ఐసమ్మ చాలమ్మ సూపర్ రా మాయదారు మైసమ్మో తీసేసారు మాయదారు ఐసమ్మో అంటున్నాడు ఆయన దారి ఐసమ్మో ఐసమ్మ ఓకే 1 సాంగ్ ఈయన 1 సాంగ్ ఆయన మధ్యలో 3 సాంగ్స్ వెరీ గుడ్ మీరు వండర్ఫుల్ సూపర్ సో ఓవరాల్ స్కోర్స్ లో ధనరాజ్ గారు మీరు ఇందాక 24 పాయింట్లు ఉన్నారు ఇప్పుడు 5 పాయింట్లు వచ్చాయి 29 పాయింట్లు ప్రియాంక ఇందాక 16 పాయింట్స్ లో ఉన్నారు అండ్ ఇప్పుడు 15 పాయింట్స్ వచ్చాయి 31 పాయింట్స్ ఒక్క పాట పాడుంటే అయిపోయింది. ఇప్పుడు చెప్పండి ఏదో పాట పాడు అప్పుడు వాళ్ళు ట్యూన్ వాయిస్తారు పాడితే బాగుంది కూల్ నువ్వు పాట పాడు వాళ్ళు ట్యూన్ కనిపెడతారు గుంజుకున్నా నిన్నే ఎదలోకి ఇంకా ఎన్నాళ్ళకి రుణం నీ బతుకే
తేనె చూపి ఆయన చెల్లో మోహన్ చూసారా నాపై ఇప్పుడు? ఏమైంది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ అమ్మాయిని? ఆ పాట ఏంటి? ఆ ట్యూన్ ఇది గిటార్ లో వాయించాలా లేకపోతే తబలాలో వాయించాలా? తబలా అయినా రెండు చేతులు ఎత్తాడు కొడదామని షో అయిన తర్వాత ఏది వాయించాలో అర్థం అవుతలేదు. ఆగిపోయాడు. ఏంటి ఈ సాంగ్ లో తబలా లేదనుకుంటారా? ఆగిపోయాడా? వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా పాడావు. 31 పాయింట్స్ లీడింగ్ లోను. ఓకే రమేష్, మీరు ఈ దాంట్లో ఒక సాంగ్ పాడారు, 5 పాయింట్స్ వచ్చాయి. మన పాత 8 ఉన్నాయి, 13 పాయింట్లు. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. ఏంటి? మీ ఇద్దరే లాస్ట్ రౌండ్ కి వెళ్తున్నారు. వెరీ గుడ్. రమేష్ గారు నాతో ఉండిపోతారు. నేను యాంకరింగ్ చేస్తాను. నా అనసూయగా, నా రశ్మిగా నాతో పాటే ఉంటారు. సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ మీరిద్దరు ఆడబోదు. స్పెషల్ రౌండ్ స్పెషల్ రౌండ్ అది. ఇది ముందు మీరు ఆనందంగా ఉండొచ్చు, మీరు ఎలిమినేట్ అయినందుకు మీరు బాధ అనిపిస్తుంది. నాకు కానీ బాధ లేదు. రౌండ్ మొదలెట్టాక ప్రదీప్. మీ కంటే ఆనందపడడం ఇంకోటి ఉండడు. Yes. కాదు ఇప్పుడు కాదు. అరే మీకు మార్కులు అది- ఎక్కువ వచ్చినా సెకండ్ రౌండ్ కి వెళ్ళాలి. ఓకే రా, అది కాదు. మేమిద్దరం ఆడాలి రౌండ్. ఆ, ఇక్కడేనా? ఇక్కడ కాదు, అరేంజ్మెంట్స్ మారుతాయి. అరేంజ్మెంట్ మారుతాయా? లొకేషన్ చేంజ్. Location. వాడికి నెక్స్ట్ తెలియట్లా. ఒక్కసారి లేస్తున్నావు, ఒకసారి నవ్వా. నువ్వు ఎన్నిసార్లు నవ్వుకోవచ్చు ఇంకా? ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన లాస్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాడు, ఆయన ఇంకా నవ్వడు. అవునా? వెరీ గుడ్. నన్ను నమ్ము. ప్రదీప్ దర్బార్ పవర్డ్ బై సెర్లింగ్ పంప్స్ లో లాస్ట్ రౌండ్ కి వచ్చేసారు. తాగుబోతు రమేష్, మీరు అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు చూడండి మీరు ఎంత బాగా ఎంజాయ్ నేను చేస్తారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నాను, ఎంతో ఉల్లాసంగా ఉన్నాను. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దాని కరెక్ట్ ఆన్సర్ చెప్తే చక్కగా మెల్లగా ఇలాగే ఉంటారు. చిన్నప్పుడు రంగుల రత్నం, జైంట్ వీలు అలాంటిదంటే నేను అసలు అటు వెళ్ళేవాడిని కాదు. నేను కూడా నిన్ను అడగలేదు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు భగవద్గీత చదివిన, రామాయణం చదివిన మహా పండితులు ఎవరు కూడా నా దగ్గర సరితూగరు. అంతమంది దేవుల పేరు చెప్తుంటా. వాళ్ళకి తెలియని దేవుళ్ళు అన్నీ నాకు గుర్తుకొస్తుంటా. ఇచ్చేసా, గట్టిగా పట్టేసుకున్నా. పక్కలకి అంటే ఇచ్చావా? పక్కన నా ఫ్రెండే లేదు. ఏ హూ ఇస్ దట్ నాటీ బాయ్? బాయ్ కాదు, గర్ల్. గాలికి ఇచ్చావా? ఓకే, సో ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నాం కాబట్టి షో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? రమేష్ గారు మీరు సిద్ధంగా ఉన్నారు? షో చేసే ముందు క్లాప్స్ కొట్టండి కదా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ధనరాజ్ మీకోసం. ఎవరెస్ట్ శిఖరాన్ని కొలవాలేంటి? మెల్లగా తిప్పుతూ ఉండండి, క్వశ్చన్ వింటూ ఉంటారు కదా ఆయన. అయ్యో. ఎవరెస్ట్ శిఖరాన్ని కనుగొనక ముందు అతి పెద్ద పర్వతం ఏది? నన్నెందుకు? పాస్ చెప్పినందుకు 1 more extra round. మరి ఏం చేయాలి? ఆయన పాస్ చేశారు. మా ఇల్లు ఏడుందో తెలియజేయడానికి నాకు. Question ఆయన కదా, నేను నన్ను ఆయన తిప్పుతాను. క్వశ్చన్ చెప్పలేదు, పాస్ అయింది. పాస్ నేను కూడా. మీరు కూడా పాసా? ఓకే నేను ఫెయిల్. ఓకే, ఎవరెస్ట్ శిఖరాన్ని కనుగొనక ముందు అతిపెద్ద పర్వతం ఎవరెస్టే కదా. ఎవరెస్టే. ఎవడు కనుక్కున్నా కనుక్కోకపోయినా ఎవరెస్ట్ is ఎవరెస్ట్. అదే కదా హైట్ లో ఉండేది. ఎవరెస్ట్ అనుకోవడానికే ఇన్ని రోజులు పట్టిందిరా ధనరాజుగా. ఆన్సర్ చెప్పినా కూడా చెప్తావేంట్రా? సారీ, నువ్వు నమ్మట్లేదు కదా అందుకని. నమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ప్రియాంక మీకోసం. ఏ కూరగాయ వాడితే ఆగండి. మన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది? ఆకుకూరలు. ఏంటి? అయ్యా, మామే, ఏ జారిపోతున్నా. నేను చెప్పొచ్చా అని? ఫస్ట్ వర్డ్ చెప్పు, చెప్తా. ఆవిడ పాస్ చేస్తేనే మీరు చెప్పాలి. పాస్ చేయి. ఆవిడ పాస్ చేస్తే 1 రౌండ్ తిప్పుతాను, తప్పు చెప్తే 2 రౌండ్లు తిప్పుతాను ఆవిడ్ని. వంకాయ. వంకాయ రాంగ్ ఆన్సర్. నాకు తెలుసురా. కాదు, నీ దగ్గర అయితే ఆన్సర్ అది ఉంది, అడిగావు. ఒకవేళ తప్పో కాదో తెలుస్తుంది. వీడికి ఏం తెలుస్తుంది నన్ను చెప్తున్నా. అరే ఈ కంగారు నన్ను నిజం చెప్తా. చెప్పనా? కాకరకాయ. తిప్పుపోయా రాంగ్ ఆన్సర్. ఉసిరికాయ. అది డయాబెటిక్స్ కి. అరే మనం కూర, మాట్లాడుతున్న ఉసిరికాయ కొలెస్ట్రాల్. కూర వండుతారా? ఉసిరికాయ కూర వండుతారా? కాదు, ఉసిరికాయ కూర వండుతారా? క్వశ్చన్ కూడా తెలియదు. ఇది క్వశ్చన్ ముందు చెప్పు. కూరగాయరా, పచ్చడి. అరే కరెక్టే రా. ఏ కూరగాయ? ఏ కూరగాయ అన్నావా? కూరగాయ కాదా? అరే నువ్వు ఒరేయ్, కాదు, కాదు. ఆనియన్. భయ్యా ఇప్పుడు రైట్ ఆన్సర్ అని తిప్పుకో. భయ్యా ఇప్పుడు అది చిన్న ముళ్ళు, ఇది పెద్ద ముళ్ళు. అవును. ఇది ఒక క్లాక్ అనుకుందాం. నాకు ఇప్పుడు 9:30 కావాలి. 9:30. వాడికి టైమింగ్ తెలియదు భయ్యా. 9:30 కదా? 9:30. ప్రదీప్ వాడికి టైమింగ్ కాదు, ఇది తెలియదు. పెద్ద ముళ్ళ చిన్న ముళ్ళ. 9:30 అని చెప్పాను. 9:30. ప్రదీప్ దర్బార్ ఎవ్రీ సాటర్డే నైట్ 9:30కి జీ తెలుగులో వస్తుంది. 9:30. అందుకే నువ్వు 9:30 పెట్టమను. 9:30. 9:30 పెట్టు. 6. ఇది 9. ఇప్పుడు చూడండి 9:30కి 9:30. ప్రదీప్ దర్బార్ 9:30.
ఏ కూరగాయ తింటే మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది అంటే ఉల్లిపాయ. ఉల్లిపాయ అని చెప్పింది. వెరీ గుడ్, సూపర్. మీకోసం ప్రశ్న, ఒక్కసారి పెరిగిందంటే తరగనిది ఏది? జుట్టు. రాంగ్ ఆన్సర్. అంతే కదా భయ్యా, తరగదు కదా భయ్యా అది. వస్తుంది. ఒక్కసారి పెరిగితే తరగనిది అప్పు. ఏ కత్తిరించుకోరా కాదు రాంగ్. ఏంటి పెరిగిన మళ్ళీ భయ్యా, వస్తుంది. అప్పు అని ఇంకో రాంగ్ ఆన్సర్ చెప్పాడు. తిప్పు. అప్పు అనలేదు నేను. అప్పుడు అది అర్థం కాదు ఆడబోయా. పాసా? ఎప్పుడో పాస్ అంటే భయ్యా, ఒకటి తిప్పు. వాడు చెప్పలేడు. కరెక్ట్ ఆన్సర్ చెప్పి 5 రౌండ్లు తిప్పనా? చెప్పబోతే నన్ను ఒక 5 రౌండ్లు తిప్పకూడదు. వేరే వాళ్ళు తిప్పుతారు. వద్దు. నువ్వు అటు నువ్వు ఇటు మారితే వద్దులే, యాస్టీ వెళ్ళిపోదాం. అది best కదా. పెరిగితే మళ్ళీ తరగదు. నేను చెప్పి 5 సార్లు తిప్పాలని ఉంది నాకు. నేను చెప్పనా? చెప్పండి రమేష్. మా ఇష్టం. ఎగ్జాక్ట్లీ. He's co-anchor. చెప్పనా? వయసు. రైట్ ఆన్సర్. నిన్ను ఎవడు చెప్పమన్నాడు? భయ్యా ఏం చేస్తుర్రు? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అయినా రమేష్ గారు మిమ్మల్ని తిప్పడానికి పెట్టిన ఆన్సర్లు ఎందుకు చెప్తున్నారు మీరు? నువ్వు ఇట్టొచ్చావా? No. ప్రదీప్ ఇప్పుడు అడుగు. No, please, Ramesh. ఒరేయ్ మనం ప్రమోషన్ కి వచ్చావరా. పీకరావు ప్రమోషన్ ఇదంతా ఏకేరావు పీకరావు ప్రమోషన్. రమేష్ గారు మీరు Okay. చాలా అందంగా ఉంటారు. మీరు అస్సలు ఎందుకు ఇలా- అస్సలు నమ్మలేను. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేను. ఓకే ధనరాజ్, ఇప్పుడు క్వశ్చన్ మీకు. ఏది? కథకళి ఏ రాష్ట్రానికి చెందినది? కథకళి ఏ రాష్ట్రం? నాకు తెలుసు. ఆగుండు. ఆగు ఆగు ఆగు. నాకు హెల్ప్ చేయవా? ఇలా పెట్టి అడుగు, ఎందుకంటే ఎక్కువసేపు కింద ఉన్నాడు కదా, ఇప్పుడు పైన ఏ, ఉండలేకపోతున్నా. నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు కథకళి కేరళ. భయ్యా రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ భయ్యా, రైట్ ఆన్సర్. Right రైట్ answer. ఆన్సర్ భయ్యా. రైట్. ప్రియాంక, పేకాటలో ఏ రాజుకి మీసాలు ఉండవు? కింగ్ రాజుకుంటాయి, ఆర్టిన్ రాజుకుంటాం. భయ్యా రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అంట. రైట్ ఆన్సర్ అంట. అరే నువ్వే రారా. నేనే కరెక్టా? లేదు భయ్యా, ఈయన నన్ను confuse చేస్తున్నాడు. ఇద్దరు ఓకే, ఐ హ్యాండిల్ దట్. రే, రే. సారీ ధనరాజ్. ఓకే ఆ, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. తాగుబోతు రమేష్ ఆ? కొత్త సినిమా ఆ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. ధనరాజ్ బ్రేక్ ఎవడికి కావాలంటే ఆడు నొక్కండి, ఎవడికి కాళ్ళకి అందితే ఆడు నొక్కండి, అంతేగా. రాంగ్ ఆన్సర్. ఒరే నీ చెప్ప రాగా కాదురా, పక్కన ఉన్నోడు చెప్పొచ్చుగా. నాకు నచ్చింది ఏదైనా నా దృష్టిలో చీపులు ఇక్కడే. రైట్ ఆన్సర్. అంటే ఆయన రైట్ ఆన్సర్ చెప్పిన ఆనందం నాకు. ఓకే, ఇక లాస్ట్ క్వశ్చన్. మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒక్క ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టరా? చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టరా? చంద్రబాబు నాయుడు ఎట్లయితాడు రా? ఎట్లయితాడు చంద్రబాబు ఒరే, నాయుడు? ఆ అమ్మాయి చెప్పింది రా. నువ్వు అడగాలి కదా అమ్మాయిని. నేనే అడుగుతా. పోనీ ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు తెలుసా నీకు? మహేష్ బాబు. ఎవరంట? పట్టుకో మహేష్ బాబు ప్రైమ్ మినిస్టరా? మహేష్ బాబు అంట. మహేష్ బాబు ఎత్తారా? మహేష్ బాబు ఇగో, నువ్వు అక్కడ సరిగ్గా చెప్పకపోతే నీతో పాటు నన్ను నాకు వాళ్ళిద్దరు ఇష్టం, అందుకే వాళ్ళిద్దరు పేర్లు చెప్పిన. నీ ఇష్టం వచ్చినట్టు వాక్ నోరిచ్చారు కదా. ఓకే సార్, మీరు ట్రై చేయండి ధనరాజ్ గారు. ఒకే ఒక ప్రధానమంత్రి. ఒకసారి తిప్పరా చెప్తా. తిప్పరా? నేను రాంగ్ ఆన్సర్ చెప్తే తిప్పుతారు, అయిపోయింది. ఓకే ప్రియాంక, రైట్ ఆన్సర్ నీకు తెలుసా? ఆల్రెడీ మహేష్ బాబుని ప్రైమ్ మినిస్టర్ చేసావు. ఏ, చిన్న ఎండ్స్ విత్ రావ్. రావుతో ఎండ్ అవుతాయి ఆయన పేరు. పివి నరసింహరావు. రైట్ ఆన్సర్. ఇక్కడతో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. క్లాప్స్, ఎవ్రీబడీ క్లాప్స్. దింపిన తర్వాత నలుగురు కొట్టుకునే వాళ్ళం కదా. సో మీరు ఆన్సర్ ఇచ్చింది ఒకదానికే, అది ఉల్లిపాయ. మీరు ఇచ్చిన ఆన్సర్స్ లో 4 కరెక్ట్ గా చెప్పారు. 20 పాయింట్స్ ధనరాజ్. మీరు ఎలా ఫీల్ అయ్యారు?
కొంచెం టెన్షన్ గా ఉందా, కొంచెం సరదాగా ఉంది. మళ్ళీ ఇలాంటి ఛాన్స్, ఇలా తిరిగే ఛాన్స్ నాకు రాకపోవచ్చు. భయ్యా మళ్ళీ రాదంట, ఒకసారి తిప్పి రాకపోవచ్చు. ఈ రోజు వచ్చినందుకు సంతోషంగా ఉంది, మళ్ళీ వస్తుంది. ఈ రోజు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందుకే ఒక round. 49 పాయింట్స్ తో హైయెస్ట్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు ధనరాజ్ గారు. అమ్మా అందుకే చక్కగా ఇంటూ ఒక్కొక్క పాయింట్ కి 1000 రూపాయలు వేసి 49,000 మీరు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియాంక మా షోకి వచ్చారు, అన్ని రౌండ్స్ ఆడారు, సో మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా ఫీల్ అవుతుంది? అన్ని రౌండ్స్ బాగున్నాయి. ఎక్కువ ఎంజాయ్ చేసింది ఏ రౌండ్ లో అంటే ఐస్ ఒకటి, ఇంకొకటి ఇది మెయిన్లీ చాలా ఎంజాయ్ చేశాను. లేదు ఎందుకంటే ఐసే ఎక్కువ ఎంజాయ్ చేశారు కాదు, చిన్నప్పటి నుంచి ఇలాంటివి అంటే చాలా భయం, చాలా సెన్సిటివ్. నేను ఇక్కడ కూడా చాలా భయపడుతూ వచ్చాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎందుకు నేను అసలు నిజంగా మిస్ అయ్యేదాన్ని అనిపించింది నాకు. సూపర్, థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. ధనరాజ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా షోలో చాలా గేమ్స్ ఆడతాం, ఫన్నీగా ఉంటుంది. ఇది లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో, నాకు ఆ రౌండ్ నాకు ఇంకొక 10-15 ఎపిసోడ్లు నీ వచ్చినా కూడా అయ్యే గుర్తుంటాయి. చాలా ఎంజాయ్ చేశాను. ఇక ధైర్యంగా ఎప్పుడైనా రంగుల రత్నం కానీ జైంట్ వీల్ కానీ ఎక్కొచ్చేమో అనిపించింది. నీ వల్ల ఆ ధైర్యం నాకు వచ్చింది. నువ్వు మాట్లాడలేని వ్యక్తుల చేత కూడా మాట్లాడిస్తావు. బేసిక్ గా యాంకర్ లో మెయిల్ యాంకర్ ఐఎమ్ యువర్ స్టార్. అరే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తాగుబోతు రమేష్ గారు ఒక క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. కాదు మరి మాట్లాడు. ఏదైనా ప్రోగ్రామ్ కు ఒక్కొక్క వేరే వేరే పేర్లు పెడతారు కదా, అంటే నీ పేరే పెట్టారు ఈ ప్రోగ్రామ్. నీకు ఎంత పేరు వస్తే గానీ ఈ పేరుతో ఒక ప్రోగ్రామ్ పెట్టరు. అక్కడ నువ్వు బాగా సక్సెస్ అయినావు అని నా ఫీలింగ్. అయ్యో అలా వెళ్ళలేదు సార్. నా ఉద్దేశం నేను చెప్తా, నిజం చెప్తా. యాక్చువల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు జీ తెలుగు, యూనో నమ్మి ప్రదీప్ దర్బార్ అని పేరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు. బట్ అసలు విషయం ఏంటంటే నా పిచ్చికి తగ్గట్టు ఈ గేమ్ ఉందని చెప్పి నా పేరు పెట్టారే గానీ అది అదే ఏదైనప్పటికీ అది పెట్టారు, అది పక్క పెడితే అందుకే అక్కడ కట్ చేశా. ఓకే, ప్రదీప్ జనరల్ గా అందరికి ఇష్టం, అమ్మాయిలకు ఎక్కువ ఇష్టం. ఓకే సరే, అయినప్పటికీ ప్రదీప్ ప్రదీప్ అంటే అందరికి ఇష్టం, బేసిక్ గా అమ్మాయిలకి, అలాగే అబ్బాయిలకి అంటాడేమనుకోలేదు. వెంటనే చేయి తీసేయాలి నేను. అట్లా నువ్వు ఇష్టం అవ్వడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఎక్కువ ఇష్టం అవుతుంది. అది పక్క పెడితే నువ్వు చాలా గ్రేట్, నీ ప్రోగ్రామ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు చెప్పింది నాకు నచ్చింది తెలుసా, ఒక పాయింట్, అమ్మాయిల వల్ల పేరు వచ్చింది అన్నారు. అవును, పడిపోయినా నిజంగా. ఎస్ సార్, ఇంకొక 5 నిమిషాల తర్వాత అయిపోతుంది, తర్వాత మీరు పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు. బేసిక్ గా జీ తెలుగు వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చూస్తున్న ఆడియన్స్ కి ఏకేరో పీకేరో చూడండి. ఏదో హీరోగా చేసేయాలని నేను రమేష్ చేయలేదు. ప్రతి సినిమాలో 10 సీన్లు ఎలా నవ్విస్తామో 60 సీన్లు అలా నవ్వించడానికి మట్టుకే ఈ సినిమా చేసాం. తప్పకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారని ఫుల్ గ్యారంటీగా గంటపదంగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఏకే రావు, పీకే రావు అండ్ అలాగే ప్రియాంక, మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాటర్డే 9:30కి మళ్ళీ మీ ముందుంటారు మరో 3 గెస్ట్లతో. మళ్ళీ అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్, టాటా బై బై, గుడ్ నైట్.